మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన మరొకసారి తెరపైకి రావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొక ఇద్దరు సీనియర్ మాజీ ఎంపీలతో భేటీ కావడంతో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారంలో నిజమెంత? కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అంటూ ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. మాజీ ఎంపీలు జీవీ హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్లను కలిశారు. రాజమండ్రిలో లగడపాటి వరుస సమావేశాలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపాయి. ఆంధ్రప్రదేశ్ విభజనను లగడపాటి తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్య ఏపీ కోసం అప్పట్లో పోరాడారు. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అది జరగలేదు. 4 నెలల క్రితం మళ్లీ లగడపాటి పోటీ చేస్తారన్న చర్చ తెరపైకొచ్చింది. లగడపాటి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్ ఎంపీలుగా పనిచేశారు. రాజగోపాల్ విజయవాడ ఎంపీగా, హర్షకుమార్ అమలాపురం ఎంపీగా, ఉండవల్లి రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ముగ్గురు సైలెంట్ అయ్యారు. హర్షకుమార్ మాత్రం 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ కుటుంబానికి ఊడిగం చేయడానికా అంటూ ప్రశ్నించారు. తాజాగా హర్షకుమార్, లగడపాటి, ఉండవల్లి కలవడంతో రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న చర్చ మొదలైంది. అయితే లగడపాటి మాత్రం రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పాలిటిక్స్ లోకొచ్చే ఆలోచన తనకు లేదన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లకు మద్దతిస్తానని తెలిపారు. ఎవరెక్కడి నుంచి పోటీ చేసినా వారి తరపున ప్రచారం చేస్తానని అన్నారు. గతంలో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా పుట్టుకొనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తనకు చాలా సంతోషకరమన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఆలోచనే లేదని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. అందుకనే పర్సనల్ గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని, సో అందుకని దాని గురించి ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. నేను అసలు రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు, మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను. నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను, ఉండనని చెప్పాను. దాని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్, ఉండవల్లి కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు. వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. మొత్తం మీద లగడపాటి వరుస సమావేశాలు ఏపీ రాజకీయాల్లో కాకపుట్టించాయి.